సార్ 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 कंधे शस्त्र गार्ड बाजू शस्त्र। श्रीमान सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। गार्ड कंधे शस्त्र। सेंट्री खड़ा रहे, बाकी गार्ड विसर्जन। ప్రతి అంశాన్ని కూడా సిజేరియన్లకు చేయడం, ప్రతి స్త్రీని సిజేరియన్ ద్వారానే డెలివరీ చేయడం పద్ధతి కాదు. కాబట్టి డబ్బు విషయమే ప్రధానం కాదు, కానీ డాక్టర్స్కి కార్పొరేట్ ఆసుపత్రికి సేవ అనేది చాలా ప్రధానంగా భావిస్తూ సేవలు నిర్వహించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆర్డీఓ గారితో మాట్లాడినప్పుడు వైద్య వసతులు కూడా బాగున్నాయి. తర్వాత గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రోడ్డు రవాణా, ఎలక్ట్రిసిటీ, వ్యవసాయదారుల జీవన విధానం బాగుందని చెప్పారు. ఒక హ్యూమన్ రైట్ కమిషన్గా నేను తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి చాలా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పినందుకు వారి ప్రత్యేక అభినందనలు. వీలైతే కొన్ని ప్రదేశాలను ప్రత్యక్షం కూడా వెళ్ళి చూడడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే వనే రాఘవులు అని ఒక టీచర్, మాజీ టీచర్, ఆయన వర్ర వెంకటేశ్వర్లు అని ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ కమిషన్గా చీఫ్ కమిషనర్గా విధులు నిర్వహించారు. వారి యొక్క నాన్నగారు పరమపదించి సంవత్సరం కావస్తుంది. సో ఆయన జ్ఞాపకార్థం ఒక సభని ఏర్పాటు చేశారు, సంస్మరణ సభ లేదా వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు సంవత్సరం పూర్తయిన సందర్భంగా. ఆయన ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏముంది అంటే, నాన్నగారి సంస్మరణ సభనే కాకుండా నాన్నగారి యొక్క విగ్రహాన్ని కూడా తయారు చేసి దాన్ని ఆవిష్కరించాలి అని అనడం జరిగింది. ఇవాళ తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో సంబంధం దూరమవుతున్నటువంటి భౌతిక పరిస్థితులలో తండ్రి మరణం మూలంగా బాధతో పాటు జ్ఞానాన్ని కూడా అందజేయాలని ఉద్దేశం చేత ఒక సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. దానితో పాటు నాన్నగారి ఉన్నటువంటి ప్రేమ గౌరవం చేత వారి యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలన్న తలంపు అభినందనీయం. అందుకని ఈరోజు కార్యక్రమం అది నిర్వహించిన తర్వాత రేపు యాదాద్రిలో దైవదర్శనం, ఆ తర్వాత భువనగిరిలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం, ఆ తర్వాత ఎవరైనా లోకల్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి మాట్లాడడం, ప్రదేశాలను చెప్పుకోవడం. ముఖ్యంగా స్థానికంగా ఇప్పుడే కొంతమంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వచ్చారు. వారి యొక్క నా యొక్క సలహా ఏమిటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల ప్రకారం ఎన్నైనా స్వచ్ఛంద సంస్థలు ఉన్నటువంటి రావచ్చు. స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వ విధానాలు ప్రజలకు తెలియజేయడం, ప్రజలకు అన్ని రంగాలలో సహాయపడడం, స్వచ్ఛందంగా అలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. కాబట్టి మాకు సాధారణంగా అవమానపడికి సన్మానించినటువంటి స్థానిక హ్యూమన్ రైట్స్ కార్యకర్తలకు కూడా, సంఘానికి కూడా మా ప్రత్యేక అభినందనలు. చాలా చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో మరి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారికి, సురక్షితంగా మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా సిబ్బందికి, వస్తున్న క్రమంలో అనేక మంది పోలీసు అధికారుల మధ్యలో మాకు కూడా ఇక్కడ తీసుకొచ్చారు.
వచ్చిన తర్వాత మీరందరూ కూడా ప్రేమతో నన్ను పలకరించారు. పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందనలు, టీవీ సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యక్రమాలను ఎక్కడ జరిగినా, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా, ప్రముఖమైనటువంటి తీర్పులు సుప్రీంకోర్టు వారు ఇచ్చినా, హైకోర్టు వారు ఇచ్చినా, స్థానిక న్యాయమూర్తి ఇచ్చినా వాటిని కనుక మీరు ప్రజల్లోకి తీసుకోగలిగితే సమాజంలో మీ బాధ్యత నిర్వహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా పత్రికా సోదరులు కూడా సామాజిక అవగాహన పెరగాలి, రాజ్యాంగం పైన అవగాహన పెరగాలి, మానవ జీవితాలపైన అవగాహన పెరగాలి. అట్లా పెరిగినప్పుడు మీరు చాలా చాలా విలువైనటువంటి సేవలు సమాజానికి అందించగలుగుతారు. ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం పరిపక్వం చెందాలి, విలువలు అభివృద్ధి చెందాలి అంటే సమాచార శాఖ యొక్క ప్రత్యేకత చాలా ఉంది. సమాచారంలో ప్రధానమైన పాత్ర వహించేది పత్రికా సోదరులు, టీవీ స్టేషన్. కేవలం ఎమోషన్కి సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఆలోచనలు పెంపొందించే అంశాలపైన కనుక మీరు ఎక్కువ ప్రచారం చేయగలిగితే ప్రజలను సరైనటువంటి పథంలో నడిపించే వాళ్ళు అవుతాం, ప్రభుత్వానికి కూడా దోహదపడ్డ వాళ్ళు అవుతాం. ఎక్కడైతే కారణాలు అడ్మినిస్ట్రేటివ్ రీజన్ చేత డెఫిషియన్సీ ఉంటుందో వాటిని ప్రభుత్వ అధికారులు కూడా లెక్కలోకి తీసుకొని ఆ సమస్యను పరిష్కరించే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా సోదరులు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వారి యొక్క తదితర సిబ్బందికి, కలెక్టర్ గారికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర పక్షాన మీ అందరికీ శుభాభినందనలు, శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏమిటి ఆ దినం అంటే, మేము అనేక ప్రదేశాలకు వెళ్తున్నాం, అనేక జిల్లాలకు వెళ్తున్నాం. కానీ ఏ జిల్లాలో జరిగిన విధంగా అందరూ పత్రికా సోదరులు, టీవీ ఛానల్స్ వారు రావడం కారణం ఏంటంటే, హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ పక్షాన నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలకు వీలైనంత తొందరగా చేర్చాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే రేపు జరగబోయేటటువంటి జిల్లా రివ్యూ కమిటీ అఫీషియల్స్ జిల్లా రివ్యూ కమిటీ నిమిత్తమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఇతర జిల్లా అధికారులందరి ఆధ్వర్యంలో రేపు ఆ రివ్యూ మీటింగ్ జరగబోతుంది. ఆ రివ్యూ మీటింగ్లో భువనగిరి జిల్లాలో హ్యూమన్ రైట్స్ ఏ రకంగా అమలు జరపబడుతున్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఇస్తున్నటువంటి ఆర్డర్స్ ఏ రకంగా అమలు జరపబడుతున్నాయి, ప్రభుత్వ పరంగా అమలు జరగాల్సిన స్కీమ్స్ ఏ రకంగా అమలు జరపబడుతున్నాయి అనే అన్ని అంశాలపైన రేపు అధికారులతో సమీక్ష జరుగుతుంది. దాన్నే రివ్యూ మీటింగ్ అనుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్ను పురస్కరించుకొని ఇక్కడికి రావడం చేతనే సాధారణంగా ఆహ్వానం పలికినటువంటి ఆర్డీఓ గారికి, సాధారణంగా ఆహ్వానం పలికినటువంటి తహసీల్దార్ గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లాగే జిల్లా అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకొని చెప్పి వచ్చినారు అంటే ఉన్నత అధికారి అయినటువంటి కలెక్టర్ గారు, ఉన్నత అధికారి అయినటువంటి ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాను.
అట్లాగే స్పెషల్ కమాండెంట్ ఎవరైతే వారి సిబ్బంది ద్వారా గౌరవ వందనాన్ని ఏర్పాటు చేశారో వారికి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గౌరవ వందనాన్ని ఆలోచించినటువంటి పోలీసు సిబ్బందికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సమయంలో ఆర్టీఓ గారితో సంభాషించింది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా రివ్యూ మీటింగ్లో జరగబెట్టేటువంటి అంశాలు ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ ఏ రకంగా అమలు చేయబడుతున్నాయి. హ్యూమన్ రైట్స్ అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు డిగ్నిటీ. ఈ 4 పదాల వివరాలను హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993లో వివరంగా చెప్పబడ్డాయి. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క యాక్టివిటీస్లో భాగంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసేటువంటి క్రమంలో అనేక సభలు సమావేశాలు కమిషన్ తనకు తానుగా నిర్వహించడం, ఇతర స్వచ్ఛంద సంస్థలతో మమేకమై నిర్వహించడం అనేటువంటిది ఒక స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దానితో పాటు ప్రభుత్వ అధికారులతో రివ్యూ మీటింగ్ చేయడం, ఆ రివ్యూ మీటింగ్లో జిల్లాలో అమలు జరుపుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ స్కీముల యొక్క పని విధానం, ప్రభుత్వ అధికారుల యొక్క పని విధానం, ప్రజల జీవన స్థితిగతులు, అన్ని రకాల డెవలప్మెంట్స్ గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఉంది. ఎక్కడెక్కడైతే డెఫిషియన్సీ ఉన్నదో దానికి కారణాలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసి ఆ డెఫిషియన్సీని పరిపూర్తి చేసేటువంటి అవకాశం కూడా కమిషన్కి ఉంది. ఆర్డీఓ గారితో జరిగినటువంటి సంభాషణలో ఫస్ట్ క్వశ్చన్ ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలలో అందరికీ రేషన్ అందుబాటులో ఉంటుందా, రేషన్ అనేది పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రధాన అంశం. వారు చెప్పారు, సార్ ఏ ప్రాబ్లం లేదు, అందరికీ రేషన్ అందుబాటులో ఉంది. రెండవది వృద్ధాప్య పెన్షన్ అందుబాటులో ఉందా అందరికీ, ఆ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అందరికీ అందుబాటులో ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ లేదు. 160 రూపాయలు వచ్చిన వాటిని పరిశీలిస్తున్నాం. మూడవది వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే విషయంలో చాలామంది ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన కాన్షియస్ డెవలప్ చేయాల్సి ఉంది. నేను రాష్ట్రంలో అనేక ప్రదేశాలు తిరిగాను, అనేక ప్రభుత్వ ఆసుపత్రులు తిరిగాను. కొంత డెఫిషియన్సీ ఉన్నా డాక్టర్స్ విషయంలో కానీ, స్టాఫ్ విషయంలో కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఇది ఒక హ్యూమన్ రైట్. రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమన్ రైట్. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువగా ఫీజు వసూలు చేస్తున్నారనే సందర్భంలో ఈ మధ్యలో ఒక అంశం, అపోలో హాస్పిటల్లో ఒక ముస్లిం స్త్రీకి తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి అనారోగ్య రీత్యా చిన్న పిల్లవాడు ఆపరేషన్ అయింది. ఆమె దగ్గర డబ్బులు లేకపోతే పబ్లిక్గా కొన్ని డబ్బులు వసూలు చేసి సుమారు 17,50,000 రూపాయలు కట్టింది అపోలో హాస్పిటల్. ఆ పిల్లగాడికి ఆపరేషన్ అయింది, మళ్ళీ ఆ కుట్లు ఇప్పాలి. కుట్లు ఇప్పించడానికి వెళ్ళినప్పుడు ఇంకా 9,50,000 రూపాయలు కావాలని అడుగుతున్నారు. మా దగ్గర లేవు అని చెప్పి ఈ సమస్యకు మీరు పరిష్కారం చెప్పండి అని మా దగ్గరకు వచ్చినప్పుడు ఇమీడియట్గా అపోలో హాస్పిటల్తోని మా యొక్క సెక్రటరీతో మాట్లాడి వీలైతే తగ్గించండి లేదా దాన్ని పూర్తిగా మాఫీ చేయండి అంటే వాళ్ళు దయార్థమైపోయినందుకు దాన్ని మాఫీ చేయడం జరిగింది. సార్, ఇటువంటి పరిస్థితుల్లో చేసే పనులు ఉన్నాయి కదా, వైగరస్గా మారుమూల ప్రాంతాల్లో సైతం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందని భావన కల్పించిన వాళ్ళు మీరు సక్సెస్ అవుతున్నారా? అవును, జరుగుతున్నాయి కదా. అది లేదు కదా, ఇంక మాకే తెలియదు. మేము ఇంత సీనియర్ జర్నలిస్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. పుట్టుకొస్తున్నా హ్యూమన్ రైట్స్ అని చెప్పుకునే వాళ్ళే విన్నాం. ప్రభుత్వ పరంగా ఉంది మాకు తెలియదు సార్. అడుగు గారు, మీకు హైకోర్టు ఉంది తెలుసా? హైకోర్టు తెలుసు, లోయర్ కోర్టు ఉన్నది తెలుసా?
లోయర్ కోర్టు ఉన్నదని తెలుసా? అన్నీ తెలుసు కదా సార్. అడిగిన నేను సమాధానం చెప్తాను. సార్ హ్యూమన్ రైట్ కమిషన్ అది ఒకటి ఉన్నదని తెలుసా? ఇన్ఫెక్ట్స్ విన్నాం సార్, కానీ తెలుసా? సార్ ప్రజల్లో అవగాహన లేదు కదా. అవగాహన నీకుందా? అవగాహన ఉందా? నాకు అవగాహన ఉండేది సార్. మా నీకు అవగాహన ఉంది అంటే ప్రజలకు అవగాహన ఉన్నట్టే లెక్క. ఎందుకంటే సార్ వన్ అమంగ్ ద పీపుల్ పబ్లిక్. ఎస్ సార్, వీ రిపోర్ట్ ఎవ్రీ డే, డే టు డే. నాట్ కరెక్ట్. ఎస్ నెక్స్ట్. ఓకే, దాంట్లో ఎన్ని పరిశీలించారు? మళ్ళీ అధికారులపై ఏమన్నా చర్యలు చేపట్టారా? ఏమంటారు? మీరు అధిబాధ్యతలు చేపడుతున్నది మీకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని? ఫిర్యాదులు, కాంప్లైంట్స్ ఎన్ని? అందులో ఎన్ని పరిష్కరించారు? సంబంధిత పోలీసులు కానీ, రెవెన్యూ అధికారుల మీద కానీ, ఇతర అధికారుల మీద మీరు ఏమైనా చర్యలు చేపట్టారా? చేపడితే అవి ఏంటి? మేము 23 డిసెంబర్ 2019లో హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్గా అధికారంలోకి వచ్చాం. ఆ రోజు 6 కేసులు, ఈ రోజు 300 కేసులు, రోజుకు 50 కేసులు వస్తున్నాయి. ఆదిలాబాద్లో ఎక్కడో ఉన్నటువంటి మారుమూల గ్రామం, మీ నల్గొండ జిల్లాలో ఎక్కడున్నటువంటి మారుమూల గ్రామం, భువనగిరిలో ఉన్నటువంటి ఏదో చిన్న గ్రామం, అక్కడి నుంచి కూడా ప్రజలు వస్తున్నారు అంటే హ్యూమన్ రైట్స్ యొక్క ఉనికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఉనికి గ్రామీణ ప్రజల్లో కూడా ప్రాకిపోయిన దానికి అంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా దగ్గర వచ్చినటువంటి ప్రతి సమస్య, ఒక 50 సమస్యలు వస్తే 50 సమస్యలలో 35 సమస్యలు ఆ రోజే పరిష్కారం. ఆ రోజు ఉదయం వచ్చినటువంటి సాయంకాలం వచ్చినట్టు తెల్లవారి ఉదయం పరిష్కారం జరుగుతుంది. సో సమస్యల రీత్యా, సంఖ్య పెరగడం రీత్యా ఒక బెంచే కాదు, 2 బెంచ్లు 2 కోర్టులు జరుగుతున్నాయి. ఒక కోర్టు ఏమో చైర్పర్సన్, నాన్ జ్యుడిషియల్ మెంబర్ ఒక బెంచ్, జ్యుడిషియల్ మెంబర్ ఇంకొక బెంచ్. మా దగ్గర 2 మెంబర్స్ ఉన్నారు. జ్యుడిషియల్ మెంబర్ పేరు ఆనందరావు నడిపెల్లి, వారు స్వయంగా ఒక బెంచ్ నిర్వహిస్తారు. రెండవది చైర్పర్సన్, నాన్ జ్యుడిషియల్ మెంబర్ మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్, వారు మేము కలిసి ఒక బెంచ్ నిర్వహిస్తాం. సో ఈ రకంగా 2 బెంచ్లతో పాటు ఏ రోజు కోరిన సమస్యలు పరిష్కరించే క్రమంలో మా ఎంఆర్ఓ గారిని, మా సెక్రటరీ గారిని, మా దగ్గర డిఎస్పీ గారిని కూడా మేము సేవలు ఉపయోగించుకుంటాం. ఉదాహరణకి ఒక అభ్యర్థి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, నేను ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉంది, కానీ ప్రభుత్వమే ఆ ఫీజు చెల్లిస్తున్నది కాబట్టి నా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా నా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, తర్వాత నా చదువు ఆగిపోతుంది అని మా దగ్గరకు వచ్చినటువంటి పక్షంలో ఇమీడియట్గా మా సెక్రటరీ గారి ద్వారా ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి అదే రోజు వారికి ఆ సర్టిఫికెట్ ఇప్పించడం, ఇది కూడా